లెజెండరీ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి 75వ జన్మదినోత్సవం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు చిత్ర పరిశ్రమ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ నిర్మాత చెదలవాడ శ్రీనివాసరావు చేసిన ప్రసంగం ఆహుతులను ఆకట్టుకుంది. ఆయన ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. అందరికీ నమస్కారం. 3 నెలల నుంచి ఎండాకాలంలో ఎండలకి తట్టుకోలేకపోతున్నాం. అటువంటి టైంలో మన కాశ్మీర్లో ఐస్ కొండల్లో కూర్చున్నట్టుంది మన ఎస్వి కృష్ణారెడ్డి గారి ఫంక్షను. ఎస్వి కృష్ణారెడ్డి గారు ఒక రామోజీరావు, ఈనాడు ఎండి రామ్మోహన్ రావు నా మిత్రులు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, ఇట్లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి ఉంటే ఈ ఫంక్షన్ చూడండి. మనం ఎంతకాలం ఉంటుంది ఇట్లాంటి మంచి ఫంక్షను హోమ్లీగా సినిమా ఇండస్ట్రీ అందరం కూడా ఎంత సంతోషంగా పండగ చేసుకుంటున్నాం. మన కృష్ణారెడ్డి గారి జన్మదినం. నేను ఒకటే చెప్తున్నాను, దాదాపు 35-40 ఏళ్ళ నుంచి సినిమా ఇండస్ట్రీలో ఇటువంటి మహానుభావులు ఉండబట్టి బ్రహ్మాండమైన సినిమాలు వచ్చినాయి. నిత్యతోరణం పచ్చ కళ్యాణం లాగా ఉండే సినిమా ఇండస్ట్రీ. ఎస్వి కృష్ణారెడ్డి గారు ఏ సినిమా తీసినా సరే మీరు చూడండి, యమలేల, ఎగిరే పావురవ, ఘటోద్గజుడు, ఇంకా చాలా గొప్ప గొప్ప సినిమాలు. ప్రతిదీ కూడా ఒక సినిమా నుంచి ఒక సినిమా ఇండస్ట్రీని ఇట్టు కొట్టుకుండా పోయినాయి. పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉండగా కూడా ఎస్వి కృష్ణారెడ్డి గారికి ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు సినిమా ఇండస్ట్రీకి. ఆయన వల్ల థియేటర్లో ఒక్కొక్క థియేటర్ 100 రోజుల నుంచి సంవత్సరం ఫీడ్ చేసిన థియేటర్లు చాలా ఉన్నాయి. అటువంటి మంచి దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి గారు కలకాలం ఇంకా 100 చిత్రాలు 100 సంవత్సరాలు పైన సంతోషంగా ఉండి మళ్ళీ వెనకటి రోజులు సినిమా ఇండస్ట్రీకి రావాలని, మీ ద్వారా కృష్ణారెడ్డి గారి ద్వారా ఇవాళ నుంచి అది స్టార్ట్ అవ్వాలని, నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నిజంగా అందరికి అది అదృష్టం. కృష్ణారెడ్డి గారు, శ్రీకాంత్ గారు, పక్కన చక్రవర్తి గారు, ఆలీ గారు, మీరు చూసుకుంటుంటే చూడండి కరెక్ట్గా మీ లైఫ్ మళ్ళీ 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది. అన్నిటికన్నా మించి కృష్ణారెడ్డి గారు మీరు మాకు ఒకటి చెప్పాలి. మీరు చాలా దాచిపెడుతున్నారు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మీరు ఇట్లానే ఉన్నారు. దానికి రహస్యం ఏందో మా అందరికి చెప్పాలి. దాని వెనకున్న ఫార్ములా ఏందో మా అందరికి చెప్పాలి. మీ ఆరోగ్యంలాగానే సినిమా ఇండస్ట్రీ ఇంకా కూడా సంతోషంగా ఉండాలి. మా జర్నలిస్టులు చూడండి, అసలు ఎప్పుడు జరిగింది ఇట్లాంటి ఫంక్షన్, ఎంతకాలం అయిన చూసి. ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చెప్తున్నాను మా అందరి తరపున, ఇది మీ జన్మదినం కాదు, మా ఇంట్లో మా బ్రదర్దో, తమ్ముడిదో, అన్నదో లాగా ఫీల్ అవుతున్నాం. సినిమా ఇండస్ట్రీ అందరం కూడా ఇవాళ చాలా సంతోషించదగ్గ రోజు. కలకాలం చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ఇంకొకసారి కోరుకుంటూ, ఆ సినిమా తల్లి దీవెనలో మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.